స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా పెట్టుబడిదారీ విధానాన్నే పాలకులు కొనసాగించడం అత్యంత బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. ఈ నెల 30-31 తేదీలలో జరిగే కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో అన్ని రంగాల కార్మికులు తరలి రావాలని కోరారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బయలుదేరిన జాతా శనివారం తెనాలి చేరుకుంది. కొల్లిపర బాబు ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక మారిస్పేట మస్తర్ కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి జాతకు పారిశుద్ధ్య కార్మికులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు 2011 తర్వాత ఇంతవరకు జీతాలు పెంచలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టేందుకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మనెంట్ సాధనకై జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, అంగన్వాడీ నాయకులు ఏవిఎన్ కుమారి, ఎన్ రమేష్, మంగళగిరి పద్మ, దార్ల పద్మ, తుమ్మల సుజాత, లక్ష్మీనారాయణ, ముత్యాల దుర్గా ప్రసాద్, పాములమ్మ, ఖమ్మం పిచ్చయ్య, ఎం వెంకన్న స్వామి, ఈగ నాగేంద్రబాబు, పిల్లి సుహాసిని, గోపి పాల్గొన్నారు. కార్మిక శాఖను కదిలించడానికి, ప్రభుత్వాన్ని కదిలించడం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. ఆ మహాయజ్ఞాన్ని గురించి కార్మిక వర్గానికి తెలియజేయడం కోసమే నిన్న ఇవాళ జీబు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ జీబు యాత్ర ఇవాళ మన తెనాలి వచ్చింది. తెనాలిలో కూడా అన్ని వర్గాల కార్మికుల్ని కలిసి 30వ తారీఖు నాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందుకోసం ప్రచారం చేయడానికే ఇక్కడ రావడం జరిగింది. వివిధ వర్గాల కార్మికులు కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ 30వ తారీఖు నాడు మేము వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కార్మిక వర్గం మాకు అండగా ఉండాలి, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మేము తిరగరాస్తామని చెప్పేసి చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు పొందుతున్న కనీస సౌకర్యాలను కూడా అమలు చేయట్లేదు. ఉన్న వాటిని రద్దు చేస్తూ కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా ఈరోజు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసింది. కనీస వేతనాన్ని అమలు చేయట్లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 30 తారీఖున కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు కార్మిక వర్గానికి